హలో 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 అందరికీ నమస్కారం. అందరూ వీఆర్ బ్యాక్ అగైన్ ఆఫ్టర్ లాంగ్ టైం అంటే 1 వీక్ అంతే. సో వీఆర్ ప్లానింగ్ టు డూ వన్ వీడియో పర్ 2 వీక్స్. సో మాకు కూడా చిన్న గ్యాప్ వస్తుంది, ప్రిపరేషన్కి మంచి టైం వస్తుంది. అండ్ ఫర్ టుడేస్ వీడియో ద టాపిక్ ఈస్ లీడర్. ఇన్ మై ఒపీనియన్ ఏంటంటే this is the best time to choose a topic like this and talk about it. Two points. One is elections are tomorrow, and second one is na personal opinion anadi. One of the best mother characters I've ever seen in a Telugu cinematic universe, and no better occasion than Mother's Day today. So happy Oh, Mother's Day to wow. Uh, happy Mother's Day to all mothers out there. బట్ ఇన్ మై చెప్పాలంటే రాజమ్మ ప్లేడ్ బై సుహాసిని గారు ఈజ్ వన్ ఆఫ్ ద ఐకానిక్ రోల్స్ అండ్ ద బెస్ట్ రోల్స్ ఎవర్ ఆఫ్ ఎ మదర్ రోల్. సో ఎస్, జంపింగ్ ఇన్ టు ద టాపిక్ లీడర్. వాట్ బెటర్ డే దెన్ టుడే, రేపు ఎలక్షన్స్. elections. సో లీడర్ ఈజ్ లైక్ one of the iconic films made in genre of political drama. There are really చాలా చాలా తక్కువ సినిమాలు ఉన్నాయి పొలిటికల్ డ్రామా జానర్ చూసుకుంటే. బట్ ఆ జానర్లో కూడా ఇలాంటి సినిమా రావడం ఐ థింక్ ఇట్స్ రియలీ రేర్ టు వాచ్. ఏంటంటే ఇట్స్ రియలీ క్లోజ్ టు ద రియాలిటీ రియాలిటీ మనకు లెక్క అనిపిస్తుంది. మేబీ ఈ చెప్పు. రోజులలో ఒకవేళ ఈ సినిమా తీస్తే దాన్ని బయటికి రానియరేమో నాకు తెలుసు. అంటే ఈ రోజులలో ఒకవేళ తీస్తే లేదు లేదు, అండ్ శేఖర్ కమల నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి సినిమా. అవును. యాక్చువల్లీ శేఖర్ కమల, లైక్ వీ నో హిమ్ డూయింగ్ హ్యాపీ హ్యాపీ డేస్, Story-centric. కామ్ సెరీన్ మూవీస్ తీస్తున్న శేఖర్ కమల నుంచి వీ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్. బట్ ఇట్స్ అ హార్డ్ రియాలిటీ చెక్ అనమాట. లైక్ అనిపిస్తూ ఉంటుంది, అరే ఇది రేపు మనం చదువుతామేమో, ఇది రేపు మన పేపర్లో చూసిన టాపిక్లా అనిపిస్తుంది, మనం విన్న టాపిక్లని అనిపిస్తుంది. సో క్లోజ్ టు రియాలిటీ యట్ సో వెల్ మేడ్ మూవీ అనమాట. చాలా చాలా ఆస్పెక్ట్స్లో ఇట్స్ వెరీ వెల్ రిటర్న్ అండ్ వెల్ టేకెన్ కేర్ ఆఫ్. సో స్టార్ట్ ఎక్కడి నుంచి చేయాలి అంటే స్టార్ట్ అంటే ఒక దుర్ఘటన స్టార్టింగే సంజీవయ్య బ్లాస్ట్ అటాక్. సో దాని తర్వాత నాకంటే అంటే ఇంట్రడ్యూస్ చేస్తారు కదా ఒక్కొక్క క్యారెక్టర్స్ని. దెన్ అప్పుడు అర్జున్ యుఎస్లో ఉన్నాడు, ఇంకా రాలేదు, వస్తుంటాడు. నెక్స్ట్ సుభాషిని, రైట్? ఆమె సుభాషిని కదా, సుహాసిని సారీ గైస్, రాజమ్మ రాజమ్మ వుడ్ బి బెటర్. ఆ రాజమ్మ ఏంటంటే లైక్ స్టార్టింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంత ఓకేనా అని అడిగిన తర్వాత బాగానే ఉంది, కోమాలో ఉండు అది ఇది అన్నాక, ఇట్లా కొన్ని మెటల్స్ ఉన్నాయి అవి తీయాలి అది ఇది అన్నాక, నెక్స్ట్ అతని దగ్గరికి వెళ్ళడానికన్నా ముందే ఇంకెవరికన్నా ఏమైనా అయిందా అని చెప్పేసి అడుగుతుంది. సో అక్కడ ఉన్న ఒక అతను వచ్చేసి ఒక 5 సెక్యూరిటీ వాళ్ళు చనిపోయారు, సో అది అని చెప్పగానే నెక్స్ట్ మినిటే అంటే హాస్పిటల్కి అంత రష్లో వెళ్ళిపోయినా కూడా ఆ సంజీవయ్య దగ్గరికి వెళ్ళకుండా ఫస్ట్ ఆ 5 మెంబర్స్ దగ్గరికి వెళ్తుంది. సో అది నాకు అది చాలా చాలా బాగా నచ్చింది ఆ పర్టికులర్. అది దట్ ఈస్ యాక్చువల్లీ వెల్ రిటర్న్ మూవ్మెంట్ అనమాట చెప్పాలంటే. ఎందుకంటే లైక్ వీ గెట్ టు నో హౌ సెల్ఫ్లెస్ షీ ఈజ్ అబౌట్ అదర్ పీపుల్ అండ్ హౌ కేరింగ్ ఈజ్ షీ టువర్డ్స్ అదర్స్. అండ్ అప్పుడు ఆ డిఫైనింగ్ మూమెంట్ అనమాట. లైక్ పాయింట్ 1 నుంచే మనకి తెలుస్తుంది హౌ హర్ క్యారెక్టర్ ఇస్ బీయింగ్ డెవలప్డ్ అండ్ ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అన్న చిన్న స్పాయిలర్ లాంటిది అనమాట. నేను ఎగ్జాక్ట్లీ అది చెప్పండి. వన్ గుడ్ థింగ్ ఏంటంటే నాట్ ఎవ్రీ మినిట్, ఐ మీన్ నాట్ ఎనీ మినిట్ ఇస్ వేస్టెడ్. లైక్ స్టార్టింగ్ నుంచే దే కెప్ ద ఫ్లో గోయింగ్. లైక్ స్టార్టింగ్ లో స్లోగా ఉండడం, దాని తర్వాత పీక్ ఇవ్వడం, అలా ఏం లేదు. ఐ మీన్ త్రూ అవుట్ ద మూవీ చాలా ఎంగేజింగ్. ఐ మీన్ ఒక్కొక్క సీన్ ఎంగేజింగ్. ఇట్ వాస్ వెల్ క్రాఫ్టెడ్. దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. మేబీ
ఎప్పుడు రిలీజ్ అయిందో అప్పుడు థియేటర్లో చూస్తుంటే లైక్ వీఆర్ జస్ట్ 10 years ఆర్ 11 years ఓల్డ్. అప్పుడు దాని వాల్యూ తెలిసేది కాదేమో నాకు తెలిసి. బట్ రీసెంట్గా ఒక 5 years 6 years బ్యాక్ రీవాచ్ చేసినప్పుడు దాని వాల్యూ ఏంటి, అది ఎంత ప్రెషియస్ అని తెలిసింది. కూడోస్ టు ద రైటింగ్ అండ్ డైరెక్షన్, ఆ డైలాగ్స్ చెప్పాలంటే హోల్ మూవీలో ఎవ్రీ 10 minutes 15 minutes ఇంకో 10 minutesకి గూస్ బంప్స్ మూమెంట్స్ ఇన్ఫ్యూజ్ చేసినట్టు ఉంటాయి ఆ డైలాగ్స్ వల్ల. మ్యూజిక్ కూడా ఎస్పెషల్లీ ప్రతి ఇట్లా ఒక్కొక్క సీన్ తర్వాత ఒక సాంగ్ ఉంటది కదా, వందే మాతరం. ఆ ప్రతి అది వచ్చిన ప్రతిసారి నీకు లైక్ ఓకే ఓకే అవుతుంది అవుతుంది అట్లా మంచిగా అనిపిస్తుంది. మికీ జే మేయర్ అన్సంగ్ హీరో చెప్పాలంటే ఈ సినిమాకి అన్సంగ్ హీరో. నిజంగా నిజంగా ఎవ్రీ మూమెంట్లో ఆ సీన్ ఎలివేట్ అవుతుంది అంటే ఇట్స్ మికీ జే మేయర్ వల్లే. హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, హిస్ మ్యూజిక్, అండ్ యాక్చువల్లీ అన్నోటిస్డ్ వెళ్తుంది నాకు తెలిసి. నాట్ మెనీ పీపుల్ స్పీక్ అబౌట్ మికీ జే మేయర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇన్ లీడర్ అండ్ ద వాల్యూ ఆఫ్ దోస్ సీన్స్, ఇంపాక్ట్ దే హ్యావ్ ఆన్ ఆడియన్స్. సో యాక్చువల్లీ నేను సందీప్ చెప్పినట్టు నేను కూడా ఆ పాయింట్స్ చెప్దాం అనుకున్నా, చాలా రాసుకున్నాను కూడా గుర్తుపెట్టుకోవడానికి. సందీప్ చెప్పేశాడు. అండ్ స్టార్ట్ అదే హౌ సెల్ఫ్లెస్ రాజమ్మ is. ఓకే 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 స్టార్టింగ్ స్టార్టింగ్ చాలా చాలా చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి. నేను ఇక్కడ గుర్తుపెట్టుకున్నాను. ఇక్కడ ఫస్ట్ సీఎం విల్ బి ఇన్ హాస్పిటల్ అండ్ మీడియా బయట ఉంటారు. సో రాజమ్మ జస్ట్ అరైవ్స్ లైక్ దట్ అండ్ మీడియా అంటారు. ఒక రిపోర్టర్ చూసి అంటది రాజమ్మని చూసి, ఎంత బాగుంది కదా అని. అవునవునవునవును సో we get to know how careless the media is. They don't care about what is happening. ఇక్కడ అక్కడ సీఎం లోపల చనిపోయాడు. ఏమవుతుందో చనిపోలేదు, హాస్పిటలైజ్ sorry. అయ్యిండు. బట్ అన్న దానికన్నా ఎక్కువ ఈమె ఎంత బాగుందో చూడు అని. అసలు అది ఉమ్. అండ్ ఇంకో చిన్న మైనర్ ఇంకొకరు ఎవరో అమర్హే అని చెప్పేసి అంటే డైరెక్ట్ అమర్హే అంటాడు. అమర్ సో అప్పుడు నేను ఆమె అమ్మ కొంచెం రాజమ్మ రియాక్షన్ వస్తుంది ఇలాగా. tension లాగా కొంచెం అట్లా. నెక్స్ట్ వెంటనే పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి పెద్ద ఆయన అడుగుతుంది అనుకుంటా కదా, ఎలా ఉండు అట్లా అట్లా అని. పెద్ద ఆయన చెప్తాడు ఏం కాదు కోమాలో ఉండు, సో బయటకు వచ్చిన తర్వాతనే అది చేయగలము, ట్రీట్మెంట్ మెటల్స్ వెళ్ళిపోయినాయి బాడీలోకి సో అండ్ సో అట్లా అని చెప్తాడు. అండ్ అర్జున్ కూడా వచ్చిన తర్వాత యుఎస్ నుంచి వచ్చిన తర్వాత లైక్ వాళ్ళ మదర్ ని కామ్ చేస్తాడు, కొంచెం ఏం కాదు ఏం కాదు అని చెప్తాడు. కానీ లైక్ అంత ఎక్కువ ఎమోషనల్ కూడా కాడు. ఐ మీన్ లైక్ అంటే దాని తర్వాత ఒక పర్టికులర్ అక్కడ ఎమోషనల్ కాకపోవడానికి రీజన్ ఉంది. ఎందుకంటే సినిమాలో ఇంకా ముందుకెళ్తే ఒక పాయింట్ లో ఎమోషనల్ అవుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటది. సో అది మనం ముందు మాట్లాడుకుందాం, నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో అండ్ ఎంట్రీ కూడా చాలా స్మూత్ ఎంట్రీ అర్జున్, లైక్ నో కమర్షియల్ ఫార్ములాస్. అక్కడ వాళ్ళ ఫాదర్ హాస్పిటల్లో ఉండు, సో లైక్ ఈ కాంట్ ఏమంటాం పోకిరిలో ఇలా దిగి ఉరికొచ్చినట్టు అంటే అదే అలాంటి ఫ్లైట్ దిగడాలు అన్వాంటెడ్ పేర్లు, పెద్ద పెద్ద పేర్లు అవేం లేకుండా సెటిల్ గా అలా వచ్చాడు. అలా అలానే ఉండాలి కదా ఇప్పుడు. అంటే ఇప్పుడు ఐ మీన్ సారీ రానాని ఈ ఈ యాంగిల్ లో చూస్తానని చెప్పి ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. లైక్ అంటే ఆ రానా ఇస్ లైక్ మ్యాన్లీ ఫిగర్ రైట్. సో ఆ మ్యాన్లీ ఫిగర్ ని ఒక సాఫ్ట్ బాయ్ ఇలా చూపించడం ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్. రానానే అనుకొని ఉండాడు నేను అలా ఉంటానేమో అని చెప్పేసి. యూజువలీ లైక్ మన ఫస్ట్ ఇమేజ్ ఆఫ్ రానా ఇస్ దిస్ అన్నమాట. అంటే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నప్పుడు అరే ఇది రానానా అని అనిపిస్తుంది. మంచి చాక్లెట్ బాయ్ లాగా ఫేర్ గా, హౌ ఈజ్ లైక్ ఇలా ఇంత హ్యాండ్సమ్ ఉండి హౌ ఇట్ డిడ్ టర్న్ టు ద బీస్ట్ అలాగా చిన్న థాట్ వస్తుంది అనమాట. బట్ డెబ్యూ వైజ్ చూసుకుంటే దిస్ ఇస్ యాక్చువల్లీ అ డ్రీమ్ డెబ్యూ. మేబీ నాట్ రియలీ గ్రేట్ బాక్స్ ఆఫీస్ నెంబర్స్, బట్ ఇఫ్ ఐ వాజ్ అన్ యాక్టర్ లేదా ఇఫ్ ఈ మంచి యాక్టర్ లాంచ్ అవుతున్నాడు అంటే దిస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ ఈజ్ యాక్చువల్లీ వెరీ గుడ్ డెబ్యూ ఫిలిం అని చెప్తాను నా ఒపీనియన్లో. అయితే డ్రీమ్ డెబ్యూ, రిస్కీ టాపిక్ బట్ దెన్ yes a good start. అంటే ఒకవేళ హిట్ అయితే he'll get skyrocket. అంటే టాపిక్ రిస్కీ అయినా
హౌ దే ఎగ్జిక్యూటెడ్, అలా మంచిగా ఎగ్జిక్యూట్ చేయడం, మంచి ఆ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్నీ చేయడం వల్ల అది సక్సెస్ అయింది. అండ్ దీనివల్ల నేను చెప్తాను, ఐ థింక్ ఇట్స్ రియలీ గ్రేట్ అని చెప్తాను నేనైతే, ఆ డెబ్యూ రావడం. అవును. అది అండ్ మూవీ స్టార్టింగే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కోమాల నుంచి బయటకు వచ్చిండు అని చెప్పిన తర్వాత దెన్ విలన్ పిలుస్తారు కదా లోపలికి వెళ్ళండి చూడండి అని. సుమన్ ఐ మీన్ సంజీవయ్య కళ్ళు తెరిచి అర్జున్ నువ్వు సీఎం అవ్వాలిరా కథ, ఆడికే ఇక కథం ఇక. సో అదే ఇక నీకంటే ఫస్ట్ చూపించడమే ఓకే సినిమా ఇలా ఉంటుంది అంటే లైక్ అతను సీఎం అవ్వాలి దాని గురించి. సో తన తండ్రి లాస్ట్ చివరి కోరిక ఇట్లా అని చెప్పేసి అది చూపెట్టండి అది. టిల్ దెన్ వి డోంట్ నో కి వాట్ ఈస్ ద మోటివ్. హిస్ ఫాదర్ ఆస్క్ ఎందుకు సీఎం అవ్వమన్నాడు, ఎందుకు, ఎందుకోమండు వి డోంట్ నో అదంతా. జస్ట్. బట్ లేటర్ ఆయన డైరీ చదివినప్పుడు ఇంకా వాళ్ళ అమ్మ చెప్తా ఉంటుంది అనమాట, ఉమ్. మీ నాన్న కూడా స్టార్టింగ్లో కూడా అనుకున్నారా అవినీతి నిర్మూలన, అవన్నీ కుల చాలా వ్యవస్థ తీసేద్దాము అది ఇది అని బట్ ఇంకా వాళ్ళతో పాటు ఉండి ఇతన్ని కూడా అలా చేయాల్సి వచ్చింది అది ఇది అని. బట్ ఒక్కసారి ఇట్లా 20,000 కోట్లు కరప్టెడ్ అంటే నాన్న కరప్టెడ్ ఆ అమ్మ అని అంటాడు. వాళ్ళ అమ్మ అప్పుడు అంటే వాళ్ళ అమ్మ యాక్చువల్‌గా అట్లాంటి టైంలో కొంచెం ఎవరైనా చెప్పడానికి కొద్దిగా అటు ఇటు అంటే ఎట్లా ఏమంటాం, కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా చెప్పొచ్చు. చెప్తారు. అంటే అయినా గూడా ఆ సుహాసిని ఆమె అసలు చానా బాగా చెప్తది. అంటే అవును ఇట్లా ఈ పరిస్థితులు ఇట్లుండే, ఇట్లా అయినాయి. దాని తర్వాత అతను గూడా ఇట్లా అయిపోయిండు అది ఇది అని. యాక్చువల్లీ చిన్న చిన్న సీన్‌ల్లో కూడా దే యాక్టెడ్ రియలీ వెల్. చిన్న ఎమోషన్స్ చూపిస్తూ ఉంటారు అండ్ అది కన్వే అవును. అయిపోతూ ఉంటాయి అవి. వాళ్ళ రాణా నుంచి, వాళ్ళ రాజమ్మ నుంచి. దట్స్ హౌ గ్రేట్ అని చెప్తాను నేనైతే. అది చాలా చిన్న చిన్న ఆస్పెక్ట్స్, కానీ వీ నీడ్ టు అబ్జర్వ్ దెమ్. ఆహ్, హ్మ్. చెప్పు చెప్పు. అలీ, అలీ అండ్ ఇంకా రాన్నా అది ఆ కన్వర్జేషన్ Hmm. మధ్యలో వాడు మీ నాన్నకి నేను ఇట్లా 10 క్రోర్స్ ఇచ్చిన. సో, అంటే ఎవడైనా ఆ టైంలో ఏమనుకుంటాడు అనంటే అతను చావు బతుకులో ఉండు కాబట్టి, సో నేను ఏది చెప్పినా గూడా ఈడు నమ్మేస్తాడు, ఇచ్చేస్తాడు డబ్బులు అనుకోని అనుకుంటాడు. ఇప్పుడు రానా గూడా ఆలోచిస్తే మా నాన్న ఇప్పుడు మాట్లాడలేడు అని తెలిసే వీడు నాకొచ్చి ఇట్లా చెప్తుండు. నా దగ్గర నుంచి వీడు డబ్బులు ఎక్స్‌పెక్ట్ చేస్తుండు అట్లా అనుకుంటాడు. అట్లా అనుకోవాలి యాక్చువల్‌గా ఇన్ జనరల్‌గా. బట్ రానా అట్లా గాకుండా దెన్ ధనుంజయ్, సుబ్బరాజుతో డిస్కస్ చేస్తే వాడెవడో వేస్ట్ గాడురా వాడెవడో చెప్పిండని వాడంటాడు. దాని తర్వాత దాని తర్వాత తన డబ్బులు తనకిచ్చి దాని తర్వాత ఆలీ అర్జున్ ఇద్దరి మధ్యల అది బావుంటది వాళ్ళిద్దరిది. ఆహ్, డైనమిక్ బాగుంటుంది. హ్మ్. యెస్. కమింగ్ టు అండ్ ధనుంజయ్. నా ఒపీనియన్‌లో అంటే Ah, ప్యారలల్ అండ్ అంటే దేర్ ఆర్ ఫ్యూ పొలిటికల్ మూవీస్ కదా! సో, పొలిటికల్ మూవీస్ యాస్ ఎ హోల్ నువ్వు కంపేర్ చేసుకుంటే క్యారెక్టర్స్ చూపించడం ఈస్ వన్ థింగ్. అండ్ లీడర్ నాకెందుకో ఇట్ గేవ్ ఎ స్టాండ్ ఔట్. ఐ మీన్ అంటే లైక్ ద వే దే పోర్ట్రేట్ ద క్యారెక్టర్స్ నో, ఒక్కొక్కరు చాలా పాష్‌గా, నీట్‌గా ఉన్నారు. లైక్ ఇఫ్ యూ సీ అదర్ పొలిటికల్ మూవీస్ కొంచెం క్రూరంగా గాని లైక్ సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ దెమ్ కొంచెం ఓవర్‌గా అనిపించేది. ఫ్యాక్షన్ లాగా లీడర్ చూపిస్తారు లేదా ఏదో చూపిస్తారు ఆహ్, వాళ్ళని. కానీ లీడర్‌లో చాలా చాలా నీట్‌గా, చాలా సెటిల్‌గా, చాలా పాష్‌గా. అండ్ అదే సుబ్బరాజు ఆ, క్యారెక్టర్ ధనంజయ్. ఐ డోంట్ నో చాలా విజయ్ నీట్‌గా క్యారెక్టర్ అసలు చూపించారు. చాలా అంటే చాలా 30 ఇయర్స్, 3 రేప్ కేసెస్ ఇంకా 18 ఏళ్ళకే జైలుకి పోతాడు. దాని తర్వాత వస్తాడు. ఆయన ఇంకా ఏంది సంజీవయ్య చనిపోడు అప్పటికే ఇక్కడ హీ స్టార్ట్ స్టార్ట్స్ టు టేక్ ద చేపిస్తారంటారు ఇంటర్నల్ సింపతి. పాలిటిక్స్. అవును. అంటే అవును. లైక్ సింపతి అట్లా కాదు. అది కాదు. ఫస్ట్ రావాలి ఏమని ఫస్ట్ 1000 మంది సంజీవయ్య కాదు, జిందాబాద్. 1,00,000 మంది కావాలి. హ్మ్. హ్మ్. 2 1000 సార్లు మంది వద్దని జేజే చాలా సీఎం. మంది ఉండాలి. నెక్స్ట్, నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ సీఎం ధనంజయ్ అని. సో, అది ఇగ అసలు నాకు అంటే సినిమా మొత్తం జూషినా గూడా నాకు అర్థం కాలేదు ఇప్పటి వరకు. అసలు ఆ బాంబ్ బ్లాస్ట్ ఎవరు చేయించిల్లసలు? సమ్ నక్సల్స్ అది స్టార్టింగ్ లో చెప్పినట్టే, బట్ వీ స్టిల్ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అది ఇదని. అదే. హ్మ్. బట్ యు నో ధనంజయ్ ప్లేడ్ రియలీ వెల్ క్యారెక్టర్. సీరియస్లీ నువ్వు డూడ్. సినిమా యెస్. మొత్తం
because he played a really good character because you hate in the whole film. అవును. 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 That's when you know చచ్చిపోయారు he. గదా! ఆ! అంటే హీ నెగ సక్సీడ్. ఆ! Hmm. అంతే. సో ఏ ఆపర్చునిటీ ఉన్నా గ్రాప్ చేసుకుందాం చూస్తూ ఉంటాడు. హ్మ్. హ్మ్. అక్కడ హ్మ్. మీడియా దగ్గరికి వెళ్ళిపోయి చూడండి వాడు ఎలా చేస్తాడు అక్కడ బాంబ్ బ్లాస్ట్ హ్మ్. దగ్గర హ్మ్. హ్మ్. లుంబిని హ్మ్. పార్క్ బాంబ్ బ్లాస్ట్ లో ఎవ్రీ హ్మ్. ఆపర్చునిటీ హీ ట్రైస్ టు గ్రాప్ అనమాట. సో దాట్ ఈస్ ధనంజయ్. బట్ he Dhananjay also played a really good character, and Kota Srinivasarao character is also a big character, but యాహ్! మంచి అందుకే పెద్దాయన. No, మా- ఆహ్, 'కోట శ్రీనివాసరావు' ఎట్లా అంటే లైక్ కింగ్ మేకర్ లాగా. లైక్ ఇంగ ఆయన జెప్పిందే ఆ! నడుస్తది. ఆయనే 'గాడ్ ఫాదర్' టైప్. స్టార్ట్ జేస్తాడు. లైక్ ఆ 'గాడ్ ఫాదర్' లాగా 'గాడ్ ఫాదర్', 'కింగ్ మేకర్' అట్లా. సో, అండ్ ఇంకొకటి ఆయనకెంత కులపిచ్చి, కుల వ్యవస్థ అంటే దాని అంటే ఎంత ఈగోయిస్ట్ అనేది ఒక సీన్‌లో మనకు చూపిస్తారు. ఏందంటే అర్జున్ వాళ్ళ ఫాదర్ డైరీ చదువుతున్నప్పుడు తనకి అక్కడున్న ఎవ ఎవరికో గొడవ అవుతే ఒక ఊరినే కాల్చేస్తాడు. అసలు అవును. అంటే ఎంత పిచ్చి ఉంటది అనేది అక్కడ మనకు చూపిస్తారు. సో, దాని తర్వాత నెక్స్ట్ సుమన్ గూడా ఇట్లా అంటాడు. అంటే లైక్ ఎందుకిట్లా ఐ మీన్ సంజీవయ్య ఎందుకిట్లా చేస్తున్నావు అది అని అంటే, "ఏం నువ్వు సీఎం ఉండొద్దనుకుంటున్నావా?" అని అంటే అక్కడ ధమ్కి ఇస్తాడన్నట్టు. సో, అక్కడ సీఎం అయినప్పటికీ పెద్దాయనే పెద్ద. సీఎంకి అవును. పెద్ద. సో, హ్మ్. పెద్దాయన సినిమా మొత్తంలో పెద్దగానే ఉండే. ఎక్కడ తగ్గలేదు. And లాస్ట్ another place where his caste discriminating guy అని హ్మ్. హ్మ్. అర్జున్ విల్ బి గోయింగ్ టు దోస్ విలేజెస్. అక్కడ ఏ విలేజ్ అయితే తగలబెట్టేశారో దాని తర్వాత అర్జున్ విల్ బి హ్మ్. గోయింగ్ హోమ్. కోట శ్రీనివాసరావు వచ్చి స్నానం చేసుకొని స్నానం చేసి రారా స్నానం చేసి తిందాం అని అంటాడు. రామంటాడు. ఆ! ఆ, అంటే అప్పుడు బానే ఉన్నాను. అర్జున్ సేస్ లేదు పెద్దన్న నేను బాగానే ఉన్నాను పదండి కానిద్దాం అంటే అప్పుడు అంటాడు ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నావు అది ఇది అని. హ్మ్. దెన్ హ్మ్. అర్జున్ డైలాగ్ ఒకటి ఉంటుంది. అది దాట్ ఆ ఈస్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ! వస్తది గదా! అసలు బ్యాక్గ్రౌండ్లో. సినిమా మొత్తం ఇంగ అది అది ఒక డిఫైనింగ్ డైలాగ్ లాగా అనుకో. అంటే ఇవాళ అక్కడ "2000 ఇవాళ మన ఉమ్, స్వతంత్రంలో" ఆ! ఉమ్, అక్కడ నుంచి యాహ్! అర్జున్ థింక్స్ మోర్ అబౌట్ కుల వ్యవస్థ దాన్ హ్మ్. అంటే అవినీతి. కరప్షన్ విల్ అంటే బి. అది గూడా ఉంది. ఆ! ఆ! బట్ ఇప్పుడు కుల వ్యవస్థ కూడా యాడ్ అవుతుంది అనమాట. పాయింట్ పెద్ద పాయింట్ లాగా యాడ్ అవుతుంది అది. హ్మ్. 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 అండ్ కుల వ్యవస్థ అనేది లాస్ట్ ఎండ్‌లో ఇక కోట శ్రీనివాసరావు కూర్చొని, "ఏం చేసావురా అర్జున్? ఏం చేస్తున్నావు? నీకసలు ఈ ఈ సీఎం అయ్యావని అన్నీ చేసేస్తా" అంటే అప్పుడు అర్జున్ చెప్తాడు, "మీరంటే నాకు ఇష్టం లేదు పెద్దన్న. మీరు ఇలా చేయడం అది ఇది" అక్కడ కూడా కరెక్ట్ క్రూషియల్ సీన్. దాట్స్ వెన్ హీ డిసైడ్స్ బోత్ కరప్షన్ అండ్ కాస్ట్ కుల ఆ! డిస్క్రిమినేషన్ ఇస్ హ్మ్. ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ అక్కడ నుంచి అది లాస్ట్ పాయింట్ అండి. లాస్ట్‌లో అవుతది నాకు తెలిసి. కోట హ్మ్. శ్రీనివాసరావు విల్ బి లాస్ట్‌లో సిట్టింగ్ అవుతది. అలోన్ అండ్ అర్జున్ అలాగొచ్చి వెళ్ళిపోతాడు మళ్ళా. అండ్ అవును. అర్జున్ సీఎం అవ్వడానికి వీళ్ళకి తెలవకుండా చేస్తాడు చూసినావా? లైక్ వాళ్ళ మామయ్యకి సంజీవ్ వచ్చి 1500 క్రోర్స్ ఇస్తాడు. 1500 క్రోర్స్ ఇస్తే వాడేం చెప్తాడు ఐ మీన్ రావు రమేష్ నాకొక 50,00,00,000 ఇచ్చిండు. కొబ్బరి తోట కూడా ఇచ్చిండు. సో, మీ నాన్న హ్మ్. చనిపోయిండు కాబట్టి అది నీకు ఇవ్వాలిరా. అది నా బాధ్యత. ఎంత యాక్టింగ్ చేస్తాడురా నాయన. హ్మ్. అంటే లైక్ అక్కడ తర్వాత కాదు. ద స్టార్టింగ్‌లో కూడా ఆహ్, హ్మ్. సుబ్బరాజు విల్ బి వన్ సైడ్, అర్జున్ విల్ బి వన్ సైడ్. ఫస్ట్ దే విల్ గో టు ధనంజయ్. దెన్ సే సార్ నా దగ్గర 300,00,00,000 ఉన్నాయి. నేను ఆ! ఏం చేయను ఆ! ఇచ్చేయనా? అహా! అప్పుడు 300 గాదు. అది 500 క్రోర్స్ సమ్ 500 ఫిగర్, ఇస్తే సమ్ ఆ! ఫిగర్. 500 ఆ! 5 ఉన్నాయి. నేను అర్జున్‌కి ఇయ్యొచ్చా అనంటే ఆ! హీల్ సే ఆహ్, 400 నువ్వు ఉంచుకో, 300 100 వాడికి ఆ! ఇచ్చేయని. సంథింగ్ అలాగా, 200 అలాగేదో ఫిగర్. ఇచ్చేసేయ్ వానికి 200 అని చెప్పేసేయని. సో, యాహ్! నాకంటే అర్జున్ సీఎం అయ్యే అంటే అవుదాం అనుకున్నప్పుడు అంటే తన థాట్ ప్రాసెస్ ఏముండే? పాలిటిక్స్ అంటే ఏంది అనని వాడంటాడు కదా! రావు రమేష్ అంటాడు కదా! హ్మ్. పాలిటిక్స్ అంటే ఏంట్రా జీన్స్, టీ షర్ట్ ఏసుకున్నాడా అనంటే, పాలిటిక్స్ అంటే అమ్ముడు, కొనడం, అమ్మడం, అమ్ముడు పోవడం. అమ్మడం, కొనడము కొనడం. అది రెండో తరగతి రెండో తరగతి చదువుతున్న చెడ్డీ ఏసుకున్నోడిని అడిగినవాడు చెప్తాడు అని ఆ! చెప్తాడు. సో, అదొకటి. ప్లస్ అక్కడ అంటే తను అంటే ఎలా సీఎం అవుతుండు అనేది గూడా అది కొంచెం బావుంటది. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఫోను జేసి అంటే ఎవరెవరైతే డబ్బులియ్యాలో ఆ డబ్బులన్నీ కలెక్ట్ జేసుకొని తెలవకుండా పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఇవ్వడం.
సో దెన్ అక్కడ నాకు ఒక ఫోటో కావాలి అని చెప్పి అలీకి చెప్తాడు. సో లైక్ నేనేదో కొంచెం ఎమోషనల్ అయితుండేమో ఫోటో కావాలి కావచ్చు అనుకున్నా. బట్ దాని తర్వాత చూస్తే ప్రతి ఒక్కరికి పిలిచి ఆ బ్యాగ్‌లలో డబ్బులిచ్చిన తర్వాత వాళ్ళెళ్లి ఓవర్ యాక్టింగ్, "ఓ దేవుడా! నువ్వు అది చేసినావు, ఇది చేసినావు. సంజీవయ్య నువ్వే అది ఇది" అని చెప్పేసి మొక్కడం. అది బావుండే. అంటే తెలవకుండానే అసలు అప్పటి వరకు సుబ్బరాజ్ ఎట్లా అంటే వీడిని యూఎస్‌కి పంపిస్తే అయిపోతది. అయినా అంత వీడు కాంపిటీటర్ కాదు. అసలు ఆ థాటే రాదు ఎవ్వరికి వాళ్ళకి. సడెన్‌గా ఒక్కసారి వీళ్ళేంది ఇట్లా అందరూ అగెయిన్స్ట్ అయితున్నారు అది ఇది అన్నాక నెక్స్ట్ పార్లమెంటా అదేంది వాళ్ళ మీటింగ్ దాంట్లో పీపుల్స్ పార్టీ కార్యాలయంలోకి మీటింగ్‌లోకి పిలిచినంక వచ్చి స్పీచ్ ఇచ్చి మా అమ్మ, నాన్న ఇది మా నాన్న ఆఖరి కోరిక అన్నట్టు కళ్ళద్దాలు తీస్తాడు. యువరాజుని చూడాలి. చూడసలు అర్రే! సుబ్బరాజు కూడా కళ్ళద్దాలు దానికన్నా అప్పుడే అంటే ముందే ఇగో తమ్ముడొచ్చాడు. మీరందరూ అన్నారు కదా! తమ్ముడే మాట్లాడతాడు. చెప్పురా నువ్వు వెళ్లి చెప్పు. నేనే దిగనని చెప్పు అంటాడు. అది పెద్ద డిష్ పాపం అసలు. సుబ్బరాజు అంటే పాపం ఇన్ ద సెన్స్ సుబ్బరాజ్ చాలా నమ్ముంటాడు అప్పటి వరకు. ఈవెన్ దో వాడు చాలా కన్నింగ్ గాని బట్ అది బాగా నచ్చింది. అక్కడ కామెడీ భలే అనిపిస్తుంది. చెప్పురా చెప్పు. అప్పుడు అంటాడు రానా వచ్చి సంజీవయ్య గారు చివరి కోరిక కళ్ళద్దాలు తీస్తాడు. సుబ్బరాజు కూడా ఏడుస్తాడు. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను సీఎంగా పోటీ చేద్దాం అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేస్తే ఎవరికి అప్పుడు అట్లా వస్తాడు కదా రావడం అట్లా అంటే మేబీ అది దిగడం అట్లా దిగాలి కావచ్చు. రావడం అలా వచ్చి ఇక్కడ స్పీచ్ ఇచ్చి ఇట్లా దిగి వెళ్ళిపోతారేమో మేబీ. నాకేమనిపించింది అని అంటే స్టార్టింగ్ కొంచెం అర్జున్‌కి భయం కాబట్టి అది చెప్పిన తర్వాత అటు సైడ్ సుబ్బరాజు గానికి వెళ్ళిపోతే కొడతాడేమో అని చెప్పేసి ఇట్లకెళ్ళి పోతాడు అనుకుంటారు నాకు తెలిసి. ఇలా దిగి వెళ్ళిపోతాడు. ఆ మంచులకెళ్ళి వెళ్ళిపోతాడు. అక్కడ కోటశ్రీ దానికి ముందు సుహాసిని రానా వాళ్ళ ఇంటికి వెళ్తారు. మన పెద్దన్న దగ్గరికి వెళ్తే చెప్పురాజమ్మ పెద్దాయన సారీ చెప్పురాజమ్మ ఏంది ఇంత అర్ధరాత్రి పూట వర్షంలో తీసుకొని వచ్చినావు అంటే నాకు మాట ఇవ్వనంటది. అబ్బా మాట సరే ఇంకా నా కొడుకు లాంటి తమ్ముడు చనిపోయి 10 రోజులు కూడా కాలేదు, నువ్వు ఏది అడిగినా అది చేస్తా మాట ఇవ్వు అంటే సరే అన్నాక మా ఆయన చివరి కోరిక వీడిని ముఖ్యమంత్రిగా చూడాలని వీని సీఎం చేయి. అరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లెగొస్తుంది అండ్ యాక్చువల్లీ అది కమ్స్ యాజ్ అ షాకర్ అని అలా కనిపిస్తుంది అంటే అప్పటి వరకు అంటే నార్మల్ గా ఒక సీన్ నువ్వు చూసినట్లయితే పీపుల్స్ పార్టీలో వాళ్ళు ఎప్పుడు కూడా ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు ఎవరినైనా సీఎం ని. ఫర్ ద ఫస్ట్ టైం అట్లా ఎలక్షన్ వస్తుంది. సో అప్పటి వరకు అట్లా అయింది. అది ఒక నువ్వు చూస్తే ఆడ మీడియాలో వాడు చెప్తాడు, కోట శ్రీనివాసరావు చెప్తాడు. సో అప్పుడు ఇంకొకసారి సడన్ గా షాక్ అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి ఏంది అసలు నేను వానికి ధనంజయ్ గానికి చెప్పేసిన. ఇంకొక భయం కూడా ఏంటంటే ధనంజయ్ ఎలాంటాడో తెలుసు, కొంచెం అటు అయినా కూడా పెద్ద ఆయన లేడు చిన్న ఆయన లేడు పోటీ చేస్తాడు. సో అది ఇంకా అర్థం కాదు ఇంకా దాని తర్వాత రానా వచ్చి మీరు నాకు సపోర్ట్ చేయండి, మిగతా ఎమ్మెల్యేలు ఆల్రెడీ నేను సెట్ చేసుకున్నా అన్నట్టు చెప్తాడు. అక్కడ అంటే ఏం చేసావు రాజకీయంలోకి రాకముందుకే రాజకీయం ఆడేసిండు అక్కడ అని చెప్పేసి కోటకు అర్థమవుతుంది. ఎంతైనా వాళ్ళ బ్లడ్ కదా, సో ఆబ్వియస్లీ వచ్చేస్తాయి ఇంకా అవి. అది ఎగ్జాక్ట్ షాక్ రివెలేషన్ అనే బీజం ఇంకా సడన్ గా ఉరుములు వస్తా ఉంటాయి. అవి ఎగ్జాక్ట్ అది ఉరుములు మెరుపులు అంత షాకింగ్ అన్న ఇది భలే డిజైన్. అక్కడ ఆ సీన్ మంచి షూట్ అయింది అనమాట అక్కడ. బట్ మళ్ళీ ఇంకొకటి చూస్తే సేమ్ ఆ మాట దాన్నే రివర్స్ లో అంటే ఇప్పుడు వీళ్ళు ఒకసారి ఇచ్చిల్లు కాబట్టి నెక్స్ట్ వాళ్ళిద్దరు వస్తారు మళ్ళా వీడి దగ్గరికి. వీడి సీఎం అవుతారు కదా, పెద్దన్న నాకు హోమ్ కావాలి, చిన్నమ్మ మాట ఇచ్చావు నాకు హోమ్ కావాలి అంటాడు. ఎవరు అది కూడా అర్జున్ క్యాబినెట్ లోనే కావాలి నాకు హోమ్ మినిస్టర్ అంటాడు. సో ఇంకా ఆమె అప్పుడు ఏదో చెప్పేసి ఆమె వద్దంటది, అర్జున్ పిలిస్తే పెద్ద ఆయనతో అంటది ఆల్రెడీ భర్తను పోగొట్టుకున్నా ఇప్పుడు కొడుకుని పోగొట్టుకోవాలనుకోవట్లేదు, వాడు ఎలాంటి వాడు మీకు కూడా తెలుసు, వాని ముందే అంటారా బాబు. అసలు అది బాగుంటది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పక్కకెళ్ళారే మాట్లాడుకుంటారు కదా ఎవరన్నా ఉన్నారని అంటే వాడు ఎట్లాంటి నాకు తెలుసు, వాడు ఆల్రెడీ నాకు కొడుకుని చంపేటట్టే ఉండు అని చెప్తారు ఆ వాని ముందే. సో అట్లా చెప్పేస్తుంది. ఆమె అనుకున్నట్టుగానే నెక్స్ట్ అయితే కూడా బాయ్ మీద అటాక్ జరుగుతుంది.
అప్పుడు చెప్పేస్తాడు నీ రిజర్వేషన్ నా టేబుల్ మీద ఉండాలని చెప్పేస్తాడు. సో చెప్పు వీ వానికి నో రిజిగ్నేషన్ టేబుల్ ఉండాలి, లేకపోతే జైలుకి పోతాడు ఆడని. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. లైక్ హీరో కొంచెం హీరోలా బిహేవియర్, ఐ మీన్ లైక్ భయం లేకుండా ఉండడం. బట్ కానీ అమాంగ్ ఆల్ దిస్ నాకు రత్నమ్మ రాజమ్మ రత్న కూడా ఉంటది. రత్న రాజమ్మ వచ్చి అచ్చా ఓకే రత్న రత్న హీరోయిన్, ఇస్ ఐ మీన్ రిపోర్టర్ రిపోర్టర్. ఐ లైక్ హర్ క్యారెక్టర్. ఎందుకంటే అంటే ఆ క్యారెక్టర్ అన్వాంటెడ్ అని చెప్పలేను. అంటే పెట్టినా పెట్టకపోయినా ద మూవీ వుడ్ స్టిల్ గో, బట్ దెన్ ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ బ్లెండ్ అన్నమాట. ఇట్స్ లైక్ క్యాటలిస్ట్ అన్నట్టు, ఒక కెమికల్ రియాక్షన్ లా. బట్ ఐ ఆల్సో ఫెల్ట్ బ్యాడ్ ఫర్ హర్. లాస్ట్ లో నాకు అది అర్థం కాలేదు యాక్చువల్. ఫస్ట్ నుంచి చూస్తే ఓకే, ఆ ఈమె తోటి కొంచెం లైక్ మేబీ అర్జున్ చూడడం ఫ్రెండ్ లా చూసి ఉంటాడు, మేబీ యుఎస్ లో ఉంటాడు కాబట్టి అక్కడ కల్చర్ మనము అంత తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటాం ఓకే ఏదో లవ్ నడుస్తుంది కావచ్చు అని. బట్ లాస్ట్ లా పాపం ఆమె పేరు ఏం పేరు, ఆమె పేరు ఏం పేరు, అర్చన. అర్చన. అసలు పాపం అర్చనను ఆగం చేస్తారు బై లిటరల్ గా. ఆమె ఫీలింగ్స్ తో ఆడుకుంటాడు. అంటే లైక్ అక్కడ పాయింట్ అది. ఇప్పుడు ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు ఒక నలుగురికి మంచి చేయాలన్నప్పుడు ఒకళ్ళకి హాని జరిగినా పర్లేదని మేబీ అట్లా. ఎందుకంటే పీపుల్స్ ఫండ్ లో 1,00,000 కోట్లు కదా ఇప్పుడు దానికోసం. ఇప్పుడు ఒకవేళ అర్జున్ పదవి పోతే ఆ 1,00,000 కోట్లు పోతే అవన్నీ ప్రజలకు పోవు. సో ఆ 1,00,000 కోట్ల కోసం ఈ యొక్క అబద్ధం ఆడొచ్చు అన్నట్టు అనుకుంటాడు. చెప్తాను క్లియర్ గా చెప్తాను. అర్జున్ విల్ బి ఫస్ట్ టైం వాకింగ్ ఇన్ టు ద అసెంబ్లీలోకి వెళ్తాడు అనమాట. అసెంబ్లీలోకి వెళ్ళి హిల్ ఫీల్ ఇది మన ఇక్కడైనా అన్ని జరిగే, ఇదే మన 8 కోట్ల జనాభాల భవిష్యత్తుని ప్రెడిక్ట్ చేసేది. అది అక్కడ అదో డిఫైనింగ్ మూమెంట్ అనమాట. చాలా బాగా చూపిస్తారు అర్జున్ ఇన్నర్ వాయిసెస్ని, అసెంబ్లీని భలే క్యాప్చర్ చేస్తారు. అండ్ సో అర్జున్ విల్ స్టార్ట్ సేయింగ్ వన్ థింగ్, అవినీతి నిర్మూలన, ఏసీబీ అనే అదే విల్ స్టార్ట్ ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి రేటెడ్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఇది అన్నప్పుడు దెన్ ఎవ్రీబడి విల్ రేజ్ అప్, ఇది మేము ఒప్పుకోము, అది లేదు ఇది లేదు ఇది లేదు అస్సలు వద్దు. అండ్ దెన్ ఒక పెద్ద ఆయన వచ్చి చెప్తాడు అనమాట, ఏంటయ్యా దానికన్నా ముందే అంటే పెద్ద ఆయన తోటి మాట్లాడడానికన్నా ముందు ఒకటి ఉంటది, ఇది ఖచ్చితంగా మాట్లాడాలి. ఇది ఏంటంటే పెద్ద ఆయనతో మాట్లాడిన తర్వాత, పెద్ద ఆయనతో వాళ్ళు అక్కడ కూర్చున్న తర్వాత, ఏంటి సార్ ఇట్లా ఎందుకు సార్ అది అని రానా అడిగితే, ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఒకడున్నాడు, వానికి చికెన్ బిర్యానీ ఉందనుకో, నువ్వు వాడు చికెన్ లాగేసుకున్నావు అనుకో, వాడు పప్పు వేసుకొని తింటాడు. అదే నువ్వు పప్పు లాగేసుకుంటే ఇంకేదో తీసుకొని తింటాడు. అదే నువ్వు అన్నమే లాగేసుకున్నావు అనుకో, వాడు ఉక్కిరిబిక్కిరై అటు ఇటు చూస్తాడు. సో ఇటు అటు చూస్తాడు. సో అప్పుడు నువ్వు రైస్ ఫ్రీ అని చెప్పావు అనుకో, అప్పుడు వాడు పని చేయకుండా మనకు బానిసలాగా దీనికోసం ఉంటాడు. అట్లా అప్పుడు అసలు అంటే ఎంత లైక్ రియలిస్టిక్ గా ఉంటది అది నిజంగా. ఆ ఎక్స్ప్లెనేషన్ కి తర్వాత రానా ఒక మాట అంటాడు అనుకుంటా, లైక్ అంటే రాజకీయంలో మీరు ఎంత అనుభవంతో ఎందరో మందిని చూసుంటారు, గాంధీ గారిని వాళ్ళందరినీ చూసుంటారు. అసలు ఎందుకు బతుకున్నావు నువ్వు ఇంకా, అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే మీరు ఎప్పుడు చచ్చిపోతారు అనుకుంటున్నా అంటాడు. అది ఏందే అట్లా అన్నావు అన్నాక దాని తర్వాత ఇది ఒకటి అంటాడు అనుకుంటా కదా, ఏది ఐఎమ్ కమింగ్ టు లైక్ ఆ పాయింట్ వస్తున్నాను. ఇట్స్ యాక్చువల్లీ డిఫైనింగ్ కాన్వర్సేషన్ అది. అండ్ ఇప్పుడు ఈ వాజంట్ షూర్కి అది బిల్ పాస్ అవుతుందా లేదా అని అప్పుడు ఆయన అడుగుతాడు, సార్ బిల్ ఎలా పాస్ చేయించాలంటే, అండ్ దెన్ హీ సేస్ ఆల్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీ షుడ్ బి ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ దట్ బిల్. అది సో దాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ వేర్ అర్జున్ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు దిస్ పాలిటిక్స్ ఆఫ్ స్నేక్ అండ్ ల్యాడర్ అని. అంటే ప్రతి దగ్గర సినిమా మొత్తంలో పాయింట్ దగ్గర చిన్న చిన్న స్టెప్లు వేస్తూనే ఉన్నాడు ఆ పాలిటిక్స్ గేమ్లోకి వెళ్ళిపోవడం వల్ల, విచ్ ఇస్ మేకింగ్ హిమ్ మోర్ నాట్ అన్ ఐడియల్స్ లీడర్ అని. అలాగా లీడర్ అంటే అప్పటి వరకు నువ్వు ఒక లైక్ లీడర్ లాగా కాదు, ఒక పొలిటీషియన్ లాగా చూస్తాం అన్నట్టు. అంటే తెలియకుండా అందులోకి వెళ్ళిపోతా ఉంటాడు. సో అక్కడ ఒక దగ్గర కూడా రాజమ్మ అంటది, నేను నిన్ను లీడర్ లా చూద్దాం అనుకున్నారా, రాజకీయ నాయకుల్లా కాదన్నది లాస్ట్ లో. అదే అదొక ఫస్ట్ స్టెప్.
తర్వాత మళ్ళా అడుగుతాడు అనమాట. అర్జున్ మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాడు. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు దోచుకోవడం దానికి దెన్ వాళ్ళ దీనికి దానికి ఫ్యామిలీస్ ని, కజిన్స్ ని ఆ, వాళ్ళని కూడా వాళ్ళని ఎక్స్‌ప్లోర్ కూడా చేద్దాం. ఎక్సెప్ట్ అది సేమ్ ఎమ్మెల్యేస్ అందరూ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ అర్జున్. వాళ్ళు కూర్చుంటారు అండ్ అర్జున్ సేస్ 2 కార్లు చాలవా, 20 కావాలా, 20 ఎకరాలు అది చాలవా, 200 ఎకరాలు కావాలా. అండ్ అప్పుడు తర్వాత కూడా కాంప్రమైజ్ అయిపోతాడు. సర్లేండి, మీ ఫ్యామిలీని మీ బంధువుల్ని వాళ్ళందరినీ వీళ్ళు ఎగ్జామ్ట్ అది ఇది. సో స్లోలీ హీస్ గెటింగ్ ఇన్ టు దిస్ మేజ్ అనమాట, పొలిటికల్ మేజ్. సో వాడు కూడా అర్జున్ కూడా ఈ స్టెప్స్ తీసుకుంటున్నాడు. వాట్ ఈ ఫియర్డ్ నాట్ టు డూ. అంటే వాడి ఐడియల్ పాత్ ఒకటి, ఇప్పుడు తీసుకున్న పాత్ వాడు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అది అది చెప్పకపోతే పోయి ఉంటే ఎమ్మెల్యేస్ మైట్ హావ్ నాట్ లెట్ హిమ్ స్టే యాజ్ అ సీఎం మేబీ ఫర్ అవునవును. సేమ్. అలాగే మీరు చెప్పినట్టు అర్చన తోటి ఆ గేమ్ ఎందుకు ఆడాడు అంటే అంటే రైట్ హీ పదవి నీడ్స్ దట్ వెళ్ళిపోతది. సపోర్ట్ ఫ్రమ్ ముత్తుస్వామి. మునుస్వామి. మునుస్వామి, మునుస్వామి. సారీ సో ఆ చిన్న గేమ్ ఆడాడు. అండ్ దెన్ మళ్ళీ మునుస్వామి వచ్చి ఆ ఎమ్మెల్యే కొడుకుని వదిలేయండి సార్, ఆ రేప్ కేసు అది ఇదిగా. రేప్ కేసుని వదిలేయండి అంటే అప్పుడు కూడా అదే అంటే మెయిన్ ఏంది అంటే ఇక్కడ 1,00,000 కోట్లు పీపుల్స్ ఫండ్. ఎస్, అది వీళ్ళు అక్కడ నువ్వు చూసినట్లయితే తనికెళ్ళ భరణి అనుకుంటా వేలి 1,00,000 కోట్లు తినేస్తారా తినేస్తారు, తినేస్తారా అంటే పందికొక్కుల్లో అవును కొట్టుకొని సార్ తినేస్తారు. తినేస్తారు అని చెప్పేసి అని అంటాడు. సో సో హిజ్ మెయిన్ ఓన్లీ అక్కడ మోటివ్ దానికోసం ఆ మోటివ్ వల్ల వీడు హీస్ టేకింగ్ దీస్ స్టెప్స్ విచ్ హీ వాజ్ కంపెల్ టు టేక్. అండ్ దానివల్ల హీ వాజంట్ ఏబుల్ టు డూ రైట్ థింగ్. అండ్ ఆ వాడిని వదిలేసినప్పుడు అయితే ద వన్ హూ రేప్ ద లేడీ, వాడిని వదిలేసినప్పుడు ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. అమ్మా, నేను తప్పు చేశానమ్మా, ఒక అమ్మాయికి ఆడపిల్లకి అన్యాయం చేశాను. వాళ్ళ అమ్మ అంటది, అన్యాయం చేసావంటే పర్లేదురా, కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం చేసావంటే చాలా బాధ అనిపిస్తుంది. అండ్ దాట్ ఈస్ ద డిఫైనింగ్ మూమెంట్, లైక్ దాట్ ఈస్ వి నో హౌ రాజమ్మ ఈస్. అండ్ ఆ సీన్ తర్వాత ఇట్స్ లైక్ ప్యూర్ గూస్. నాకు మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి, అంత అంత మంచి సీన్స్ అవి. అంటే అండ్ దెన్ ఫుల్ లైన్స్ వేసుకున్న వాడు తెలుస్తలేదు బట్ ఐ ఆల్సో ఫీలింగ్ అండ్ రాజమ్మ పాసెస్ అవే. అర్జున్ ఫీల్స్ దిస్ ఇస్ నాట్ ద వే. అండ్ వాడిని నాకు అడుగుతాడు కూడా అక్కడ, సార్ చట్టపరంగా ఏం చేయలేమమ్మా అని. చంపేద్దామని చంపేద్దాం సార్, నా పర్సనల్ ఫేవర్గా అడుగుతున్నాను సార్, వాడిని చంపేయండి. అండ్ అక్కడ ఆ పాయింట్ తర్వాత ఇంకా అర్జున్ ఫీల్స్ లైక్ దిస్ ఇస్ నాట్ గోనా హ్యాపెన్. ఇలా ఉంటే ఇంకా పక్క ఎవరికోనికి వినాల్సి వస్తుంది. సో నేను రిజైన్ చేసేసి నేను సొంతంగా వెళ్ళిపోతా, మనుషుల్లోకి వెళ్ళిపోయి అక్కడ మేబీ కానీ రిజైన్ చేసే ముందు అందరిని లాగేసుకునే అందరు ఎమ్మెల్యేలు వాళ్ళందరి అందరినీ. దగ్గర ఏసీబీ యాక్చువల్గా అదే స్టార్టింగ్ లో 200 నుంచి 2000 పంపిస్తాడు. అండ్ ఇంకొకటి తనిఖీల భరణిది స్టార్టింగ్ ఫస్ట్ ఇతను వచ్చిన తర్వాత అవినీతి నిర్మూలన ఇదే మనకి ఇంకా వేరే ఏం లేదు అన్నాక నవ్వుతాడు. ఇంకా తనిఖీల భరణిలు ఏమనుకుంటాడు, ఎందరో మంది వచ్చింటారు అంటే ఎందరో మందిని చూసినా నేను, అందరు వచ్చినట్టు ప్రతి ఒక్కటి ఇదే చెప్తాడు కదా అని చెప్పేసి అంటాడు. సో అప్పుడు అర్జున్ ప్రసాద్ వచ్చి నాకు ఒక 500 మంది సిన్సియర్ ఆఫీసర్లు కావాలి, నెలకి దొరకరు 5 సార్. లక్షలు ఇస్తా అట్లా ఇట్లా, కాకపోతే వాళ్ళు కరప్టెడ్ ఉండొద్దు అట్లా ఇట్లా అంటే దొరకరు సార్ అది ఇది అన్నాక దెన్ వాళ్ళ అక్కడ ఇంకొకటి దాని తర్వాత ఏంటంటే పీపుల్స్ ఫండ్ దాని గురించి మాట్లాడినప్పుడు తన తండ్రి కూడా ఒక కరప్టెడ్, ఆయన ఒక సీఎం, తండ్రి తర్వాత సీఎం లాగా వచ్చి మా నాన్న 20,000 కరప్టెడ్ అని చెప్పేసి ఒప్పుకోవడం సీరియస్లీ అది చాలా ఒక ఏమని చెప్తాం, ఒక బోల్డ్ డెసిషన్, ఒక బ్రేవ్ డెసిషన్ అని చెప్పాలి. ఎందుకంటే డెసిషన్ కాదు దాని ఏమంటాం, లైక్ చెప్పడము ఒప్పుకోవడమా ఒక స్టెప్ రైట్ అంటే అట్లా ఎవ్వరూ చేయరు. సో అప్పుడు తనిఖీల భరణి అసలు ఇంకా నా ఇన్నేళ్ళ కెరియర్లో నా ఎప్పుడు ఇలాంటి వాళ్ళని చూడలేదు, రేపటిలోపు 500 అవుతారు సార్ అని అంటే ఇందాక దొరకరన్నావు అని అంటే మీరు కూడా అట్లనే అనుకున్నా అని చెప్పేసి అంటాడు. బాగుంటది. అండ్ సంహౌ రిజైన్ చేసే ముందు he'll have a conversation with ముసలతను, ఐ మీన్ విక్టిమ్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్. అది అది నమ్మకం అంటే లేదురా. నమ్మకాలు లేవు. అదే
దాన్ని అది మీమ్ ఒక లో ఐ ఓపెనర్ అంటే లాగా అనిపిస్తుంది నాకు. అంటే రాణాకి రిజైన్ అవును చేయడానికి ఒక మోటివ్ లాగా, ఇంకా రైట్ ఏం రైట్ చేసినా సరే ఇంకా అవ్వదు అని చెప్పి. అవును అంటే అక్కడ అంటాడు కదా లైక్ ఏమని ఆ, ఒక చేతగాని సీఎం ఉంటే ఎంత కాదు, ఒక అమ్మాయికి అన్యాయం అయితే కాపాడలేని సీఎం ఉంటే ఎంత పోతే ఎంత ఉమ్. అని చెప్పేసి చేతగాని వ్యవస్థలో చేతగాని సీఎం. చేతగాని సీఎం ఉంటే ఎంత పోతే ఎంత. రైట్. తర్వాత అది క్యాబ్ లో డ్రాప్ చేస్తానంటే వద్దు, బస్ లో పోతాం, మాకు అదే అక్కడైతే నలుగురు నలుగురు ఉంటారు, కొంచెం మనుషులు ధైర్యంగా నలుగురు ఉంటారు, ఉంటారు. ఉంటారు. ధైర్యం గూస్ ఉంటది. బంప్స్ నిజంగా అంటే ఇంకా అది అర్జున్ కి అది ఇట్లా హార్డ్ హిట్టింగ్ లాగా ఇంకా అంటే అసలు స్ట్రైట్ టు ద ఫేస్. అంతే. కానీ దట్స్ ఈ సినిమాలో ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క జెమ్. అంటే ఆది ఉమ్. ముందు చెప్పినట్టు ప్రతి 10 అవును మినిట్స్ కి ప్రతి 15 మినిట్స్ కి ఒక హార్డ్ హిట్టింగ్, హార్డ్ స్లాపింగ్ డైలాగ్ పడుతూ ఉంటుంది. రిలీజ్ అన్నట్టు నిజంగా ఆ, ప్రతి అవును ఒక్కటి. అవును. అది ఆ, అది ఓన్లీ క్రెడిట్ గోడ్స్ టు శేఖర్ కమ్ముల అండ్ మికీ జే మేయర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే. దట్ ఈస్ హౌ హార్డ్ దోస్ డైలాగ్ హిట్. అండ్ చెప్ప దీనికి వస్తుంటే ఆ, మర్చిపోయాను. ఆ, అది ఎండింగ్ సీన్, రిజైన్ ఎండింగ్ సీన్ చేయడానికి రిజైన్ చేయనప్పుడు resignation. తనిఖీల బర్రీ డైలాగ్ అనమాట. అర్జున్ విల్సే, సార్ నేను రేపు 8 గంటలకి ప్రెసిడెంట్ దగ్గర, గవర్నర్ గారి దగ్గర గవర్నర్ గవర్నర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను, ఐఎమ్ రిజైనింగ్. కానీ ఇది 8 గంటల లోపు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి ఎమ్మెల్యే దగ్గర ఎంపీ ఏసీబీ రేడ్ వెళ్ళిపోవాలి. అండ్ 8:10కి నా రిజిగ్నేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, 8:10 8కి రెసిగ్నేషన్ అక్కడ ఉంటే 8:10కి వాడిని చంపేయాలి. చచ్చిపోవాలి అని చంపేయాలి. రైట్. అండ్ దెన్ హీ స్టార్ట్స్ వాకింగ్ అవే. అప్పుడు తనకెళ్ళబడిని పిలిస్తే, సార్ ఇన్నాళ్ళు మీలో పాలిటీషియన్ని చూశాను, కానీ ఈ రోజు మీలో లీడర్ని చూశాను. అది అక్కడ దట్ ఈస్ అనదర్ హై మూమెంట్ అనమాట. వన్ ఆఫ్ ద అండ్ బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ సినిమా. ఇంకొకటి ఈ న్యూస్ ని మీడియాని చాలా బాగా వాడారు ఈ సినిమాలో. అంటే ఇప్పుడు న్యూస్ పేపర్ లో చూసినప్పుడు కూడా స్టార్టింగ్ సీఎం అయినప్పుడు భారతంలో అర్జునుడు అట్లా, దాని తర్వాత నెక్స్ట్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ సీఎం అయినప్పుడు, దాని తర్వాత ఇట్లా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఒక లీడర్ అని చెప్పేసి ప్రతి ఒక్క దాంట్లో లీడర్ అట్లా ఇట్లా ఇది ఎక్కువ వాడారు. ఇది బాగుంది. అది కూడా ఒక ఐ మీన్ అంటే అది ఇన్ఎవిటబుల్, బికాస్ పొలిటికల్ అండ్ పాలిటిక్స్ అండ్ మీడియా విల్ గో హ్యాండ్ టు హ్యాండ్ ఇన్ ఆల్వేస్. సో అది బాగా యూజ్ చేశారు అని చెప్పాలి. సో యా, అవి మంచి పాయింట్స్ మా దగ్గర నుంచి అయితే. యాక్చువల్లీ లీడర్ ఈజ్ ద మోస్ట్ అన్స్పోకెన్ సినిమా, అండర్ రేటెడ్ అని చెప్పాను నేను. తక్కువ మాట్లాడతారు అంతే. అంటే ఆ టైంకి ఇది బాగా ఆడలేనట్టుంది కదా. ఆడలేదు. లేదు. ఇట్స్ నేను డీసెంట్ కూడా ఈ సినిమా అప్పట్లో వెళ్ళలేదు, ఒక 6-7 మంత్స్ బ్యాకే చూసిన నేను ఇది. అంటే నేను ఇంకా చూసాను. చూడలేదు అంతకుముందు, అప్పుడు చూడలేదు. బట్ సీరియస్లీ అంటే అప్పుడు చూసినా అర్థం కాకపోవచ్చు ఇంతలా. 10 years బై మనం అప్పుడు 10-11 years అప్పుడు మనకి. సినిమా నిజంగా అసలు ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెకరేటెడ్ yet మీనింగ్ఫుల్ సినిమా. వీ కెన్ సే దట్ దిస్ ఇస్ రైట్ సినిమా అని చెప్పాలి. సో ఎస్, దట్ ఈస్ అవర్ థాట్స్. సో ఆన్ దిస్ అకేజన్ రేపు ఓటింగ్ ఉంది. సో డూ ఓట్ గైస్. ఓటింగ్ ఇస్ మీ ప్రధాన హక్కు. రేపు ఒక్కరోజు మీ 5 years ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి NTR ఇది ఎస్, ఆలోచించి ఎవరికి ఓటేయాలనుకుంటే వాళ్ళకి ఓటేయండి. సో బట్ డెఫినెట్లీ ఓటేయండి. సేమ్ ఎన్టీఆర్ ఒక డైలాగ్ ఉంటుంది మన అరవింద సమేతలో. హీ సేస్ యుద్ధం చేయనోడు చాతగానోడికి శాంతి అడిగే హక్కు లేదన్నట్టు. అవునవును. ఓట్ వేయనోడికి క్వశ్చన్ చేసే హక్కు లేదు. రైట్. సో డూ యూజ్ యువర్ దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ సిటిజన్. ఓట్ టుమారో గైస్. రేపటి లోపు ప్రతి ఒక్కళ్ళ వీళ్ళకి ఇది ఉండాలి, ఇట్లా మార్క్ ఉండాలి, అందరూ ఓటేసేయాలి. సో ఎస్. అండ్ ఈ మూవీ మీద మీ ఒపీనియన్స్ ఈ కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. డెఫినెట్లీ విల్ హ్యావ్ ఎ రీడ్ ఆన్ ఆల్ కమెంట్స్ అండ్ విల్ ట్రై టు రెస్పాండ్. మీరు ట్రై చేయండి. Definitely. We will respond. ట్రై కాదు, వీల్ డెఫినెట్లీ రెస్పాండ్. మా దగ్గర ఆడియన్సే లేరు. వీ హ్యావ్ నో ఆడియన్స్. ఒక్క కామెంట్ ఉన్నా మాకు గోల్డ్ అనమాట. సో చాలా do comment your opinions, like the video, share the video,
Yep. వాచ్ ద ఫుల్ ఫాలో వీడియో, ఫాలో ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్, యూట్యూబ్లో ఫుల్ వీడియో ఉంటుంది చూడండి. అండ్ చూడండి. గామికి మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది, థ్యాంక్స్ ఫర్ దాట్, యా రియలీ థ్యాంక్ యూ. సో ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఏమైనా పాయింట్స్ ఉన్నాయా చెప్పడానికి? ఇట్స్ నాట్ ఓకే నన్ను అడుగుతున్నా ఓకే ఓట్ వేసే అందరు ముందు అందరూ ఈ సినిమా చూడాలని చెప్పి మళ్ళీ ఒక చిన్న రిక్వెస్ట్ అందరికి. సో యాజ్ ఓకే అని ఇంకో చిన్నది, 3 పొలిటికల్ రికమెండేషన్స్. వన్ ఇస్ లీడర్, సెకండ్ వన్ ఇస్ ప్రస్థానం, అండ్ ప్రస్థానం గోల్డ్. థర్డ్ వన్ ఇస్ రిపబ్లిక్. ఫీల్ రిపబ్లిక్ మోర్ పొలిటికల్ ఐ మీన్ అట్లా యా రిపబ్లిక్ చాలా బాగుంటది సినిమా. పొలిటికల్ అనే అరే కదా ఏంట్రా ఎక్స్ప్రెషన్ అట్లీస్ట్ యా సీరియస్లీ రిపబ్లిక్ నేను ప్రస్థానం చూడలేదు బట్ యా రిపబ్లిక్ ఆ లాస్ట్ ముసలోడు రా దేవుడా దేవుడా ఓకే 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 విల్ చంపేస్తాడు రా. if possible keep to the next video, but from Cinema Poragalu, these are the 3 recommendations about political. Watch them, feel motivated, go to your polling booths and get inked guys. So that's it. Oh. Thank you నోటా నువ్వు నోటా సినిమాలో విజయ్ దేవరకొండ అయిపోతావు నువ్వు. సారీ యాక్చువల్లీ ఇదేదో చూపించావు మావాడు అంతే గైస్, సారీ కట్ అవ్వదు అది, అంతే అది. ఓకే సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ Thank you, డే thank you. గైస్. థ్యాంక్స్ ఫర్ గుడ్ వాచింగ్. నైట్.